నీవు నీతిమంతుడవని స్థాపించగోరుచున్నావు, నీ మాట ఏమీ లేని ఎడల నా మాట ఆలకించుమన్నాడు. ఇక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు. చెప్పవలసిన మాట ఏదైనాను నీకున్న ఎడల నాతో ఉత్తరము చెప్పుము అంటున్నాడు కదా. ఈరోజు మధ్యవర్తి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీవు నీతిమంతుడిగా స్థాపించగోరుచున్నావు గనుక నీవు ఏదైనా మాట్లాడితే మాట్లాడు అని అంటా ఉన్నాడు. నీవు నీతిమంతుడు అని నిన్ను నీవు కనపరుచుకుంటున్నావు గనుక నీవు మాట్లాడు అని అంటా ఉన్నాడు. అయితే మాట ఏమీ లేని ఎడల నీవు నా మాట ఆలకించుము, మౌనముగా ఉండుము, నేను నీకు జ్ఞానము బోధించదును అని అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి కోర్టులోకి వెళ్ళినప్పుడు ఒక దోషి ఉన్నాడు. ఈ దోషి ఆ కోర్టు బోన్లో నిలబడినప్పుడు ఈ జడ్జి గారు వాడిపైన నేరము ఆరోపించబడుతూ ఉన్నప్పుడు ఈ మధ్యవర్తి లాయర్ ఏమంటున్నాడంటే, నేను ఎట్ట చెబితే అట్ట విను అని అంటున్నాడు. లాయర్ ఏమంటున్నాడు? ఇక్కడ చూడాలి. లాయర్ ఏమంటా ఉన్నాడు? నేను ఎట్లా చెబితే అట్లా విను. ఫస్ట్ నువ్వు మాట్లాడు. నువ్వు నిర్దోషి అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఫస్ట్ నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంటే నేను నీ మాటలు తీసుకుంటా. నీ మాటల్లో వాస్తవం లేదు కాబట్టి నువ్వు మౌనముగా ఉండు, నేను మాట్లాడతాను నీ బదులు అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోర్టులోకి వచ్చినప్పుడు జడ్జి వాదోపవాదాలు జరిగినప్పుడు ఏమంటున్నాడు? లాయర్ ఏమంటున్నాడు? అక్కడ ముద్దాయి నిలబడ్డాడు కానీ గమ్మునుండు కదా, నువ్వేం మాట్లాడొద్దు, నేను మాట్లాడతా. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, నీవు నీతిమంతుడవైన ఎడల నువ్వు మాట్లాడు. నీవు నీతిమంతుడవు కాదు కాబట్టి నీ ఎడల నేను మాట్లాడతాను, నువ్వు మౌనివై ఉండు. హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన నీతిని మనం కనపరుచుకోవాలని చూస్తే దేవుడు అంటా ఉన్నాడు, నీ నీతి నాకు దృష్టికి మురికి గుడ్డగా ఉంది, నీ మాటలే నీ మీద దోషము పలుకుతూ ఉన్నాయి. ఇటువంటి దోషివైన నిన్ను నా శిక్షకే నువ్వు పాత్రుడవు కానీ నా నీతికి నీవు పాత్రుడవు కాదు గనుక వేలాది దూతల్లో మధ్యవర్తి అయిన వాడొకడు నీ ఎదుట నిలువబడి నీకు మధ్యవర్తిత్వము చేసినప్పుడు ఆ న్యాయవాదిని బట్టి నేను నీకు న్యాయము తీరుస్తానంటున్నాడు. ఇప్పుడు ఆ న్యాయవాది అంటున్నాడు, నీవు నీతిమంతుడవా, నువ్వు మాట్లాడు. నీవు నీతిమంతుడవు కాకపోతే నువ్వు మౌనముగా ఉండు, నేను మాట్లాడతా అంటున్నాడు. హల్లెలూయా. ఎంత చక్కని మాట. అందుకే అంటున్నాడు, మాట ఏమీయు లేని ఎడల నీవు నా మాట ఆలకించుము, మౌనముగా ఉండుము, నేను నీకు జ్ఞానమును బోధించదును అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము దోషులమై